The new concept, death of a partner. So same to same nana. So నేను ముందే చెప్పాను. So death or retirement ఆల్మోస్ట్ సేమ్. ఎందుకంటే రెండు చోట్ల కాదు. డెత్ అంటే నేను ఫర్మ్ లోంచి కాదు, ఆల్మోస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం. సో రిటైర్మెంట్ అంటే ఫర్మ్ లోంచి బయటికి వెళ్ళడం, అంతే కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ పాయింట్స్ ఏమొస్తే చూద్దాం. అకౌంటింగ్ లో సేమ్ 4 స్టెప్ ప్రాసెస్ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చి రీవాల్యుయేషన్. సో ఖచ్చితంగా రీవాల్యూ చేయాలి, అసెట్స్ అన్నిటిని రీవాల్యూ చేయాలి, లైబిలిటీస్ అన్ని రీవాల్యూ చేయాలి. వచ్చిన ప్రాఫిట్ లాస్ ని డిసీజ్డ్ పార్ట్నర్, చనిపోయిన పార్ట్నర్ ఏమన్నా డిసీజ్డ్ పార్ట్నర్, సో డిసీజ్డ్ పార్ట్నర్ కూడా పంచాలి. సెకండ్ పార్ట్ రిజర్వ్. సో ప్రాఫిట్స్ ఏమైనా అపోర్షన్ చేసుకోకుండా బ్యాలెన్స్ షీట్ లో ఉంటే కనుక ఆ రిజర్వ్స్ ని ఇంక్లూడింగ్ డిసీజ్డ్ పార్ట్నర్ పంచాలి ఇన్ ఓల్డ్ రేషియో. థర్డ్ వన్ గుడ్ విల్ అడ్జస్ట్మెంట్. సో ఏదైతే గుడ్ విల్ మనం వాల్యూ చేస్తామో డిసీజ్డ్ పార్ట్నర్ కూడా దాని షేర్ ఖచ్చితంగా ఉంటుంది. వీటి సాక్రిఫైయింగ్ పార్ట్నర్ అవుతాడు, మిగతా ఇద్దరు గెయినింగ్ పార్ట్నర్స్ అవుతారు. వాళ్ళిద్దరిని డెబిట్ చేసి డిసీజ్డ్ పార్ట్నర్ ని క్రెడిట్ చేస్తాం. సో గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఫైనల్ అమౌంట్ ఈజ్ క్యాపిటల్ సెటిల్మెంట్. ఇలా 3 అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఏదైతే క్యాపిటల్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ మనం ఏం చేయాలి, పే చేయాలి. సో సేమ్ లైక్ రిటైర్మెంట్ అన్ని స్టెప్స్ అయిపోతాయి. అయితే ఒకే ఒక దగ్గర మనం కొంచెం జాగ్రత్త పడాలి. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ సెటిల్మెంట్. జాగ్రత్తగా వినండి నేను ఏం మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్ లో అయితే మనం ఏం చేసాం, వాట్ ఎవర్ విత్ ద క్యాపిటల్ బ్యాలెన్స్ ఇట్ విల్ బి either paid immediately or it can be transferred to loan account and interest will be paid as per the agreement. ఇది మనం నేర్చుకున్నటువంటి రిటైర్మెంట్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డెత్ లో కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో డెత్ లో కూడా అగ్రిమెంట్ లో రాసుకుంటాను. ఏమని రాసుకుంటారు, డెత్ అనేది సో ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నేను దీనిలో డెత్ అనేది ఇయర్ అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 1st April 2018 to 31st March 2019 లో ఒక అకౌంటింగ్ ఇయర్ ఉందనుకుంటే, సో డెత్ అనేది కరెక్ట్ గా ఈ ఎండ్ లో జరగదు. జరిగితే ఏ ప్రాబ్లం ఉండదు. సో డెత్ అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, సడన్ యాక్టివిటీ, సడన్ గా జరిగే పని. సో సడన్ డిమైజ్ అనేది జరిగినప్పుడు సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎప్పుడైనా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊహించుకుందాం, ఏ 30th September 2018 డేట్ ఆఫ్ డెత్ ఉందనుకో. మన ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేయాలి. చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ వెళ్తాను నేను, అబ్జర్వ్ చేయాలి. సో డేట్ ఆఫ్ డెత్ 30th September ఉందనుకుందాం. అంటే నేను చెప్పినటువంటి 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, రీవాల్యుయేషన్, రిజర్వ్, గుడ్ విల్, ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ డెత్ నే వాల్యూ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ ఆన్ డేట్ ఆఫ్ డెత్. డేట్ ఆఫ్ డెత్ అని చేయాలన్నా, నాట్ ఆన్ ఇయర్ ఎండ్. ఇయర్ ఎండ్ లో వాల్యుయేషన్ చేయకూడదు. ఏ వాల్యుయేషన్ అయినా ఎప్పుడు చేయాలి, డేట్ ఆఫ్ డెత్. ఇప్పుడు పాయింట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, చనిపోయే రోజు వరకు మరి ఈ 6 months పాటు వర్క్ చేశాడు కదా వాడు. మా అర్థమవుతుంది అందరికి ఏం చెప్తున్నాను. ఈ 6 months పాటు మరి వాడు బిజినెస్ చేశాడు కాబట్టి మరి డిసీజ్డ్ పార్ట్నర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి ముగ్గురు ఉన్నారు. సి ఈజ్ ఏ డైడ్ డిసీజ్డ్ పార్ట్నర్, చనిపోయాడు. మరి వీడికి ఈ 6 నెలలు పనిచేశాడా లేదా, పనిచేశాడు. మరి 6 months కూడా పనిచేసినప్పటికీ ఈ 6 months పాటు వాడు చేసిన పనికి ఈ 6 months లో వచ్చిన ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలి కదా. ప్రాఫిట్ షేర్ అప్ టు డేట్ ఆఫ్ డెత్. మా అప్ టు ద డేట్ ఆఫ్ డెత్ ప్రాఫిట్ షేర్ ఇవ్వాలి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్, సార్ ప్రాఫిట్ అనేది ఈ 2లో కదా వాల్యూ చేస్తామంటే 31st March కదా తెలుస్తుంది. మరి 6 months ప్రాఫిట్ ఎలా తెలుస్తుంది, ముందే చనిపోయిన రోజు ఎలా తెలుస్తుంది? అందుకనే ప్రాఫిట్ షేర్ అప్ టు డేట్ ఆఫ్ డెత్ ఇవ్వడానికి కొంతమంది ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ జాగ్రత్తగా చెప్పాలి. అంటే ఈ ఇయర్ కి ముందు ఇయర్ లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ లో ఉన్నటువంటి ప్రాఫిట్ తీసుకుని దానిలో 6 months వాల్యూ చేసి వీడికి షేర్ ఇచ్చేస్తారు. మా పాయింట్ అర్థమవుతుంది నేను చెప్తాను. చాలా కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా. ఒకసారి జాగ్రత్తగా ఫస్ట్ నేను అన్నాను, రీవాల్యుయేషన్, రిజర్వ్స్, గుడ్ విల్ అడ్జస్ట్మెంట్స్ 3 కూడా చనిపోయిన రోజు చేస్తాము. దానిలో ప్రాబ్లం ఏమీ లేదు. రీవాల్యుయేషన్ అంటే అసెట్ వాల్యూ చేయడం, చనిపోయిన రోజు అసెట్ వాల్యూ చేయొచ్చు. రిజర్వ్ అంటే ఆ రోజు వరకు బ్యాలెన్స్ షీట్ లో పంచుకునే రోజు ఉంటే పంచుకుంటాము, ప్రాబ్లం లేదు. సో ముందు ఇయర్ లో ఉంటుంది కాబట్టి పనిచేసుకోవచ్చు. క్యాపిటల్ కి వచ్చేసి గుడ్ విల్ కి వచ్చేప్పటికి ఏ రోజు అయితే చనిపోయాడో ఆ రోజు గుడ్ విల్ వాల్యూ చేయొచ్చు. అది కూడా బాగానే ఉంది. అంటే చనిపోయిన రోజున రిజర్వ్, రీవాల్యుయేషన్, గుడ్ విల్ చేయొచ్చు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చనిపోయేటప్పుడు ఇయర్ ఎండ్ కాదు కాబట్టి ప్రాఫిట్ ని అకౌంట్ ఫర్ చేయలేము.
కానీ వాడు చనిపోయేంత వరకు కూడా కష్టపడి పనిచేశాడు కాబట్టి వాడికి ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలి. మరి ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలంటే ఆ ఇయర్ యొక్క ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలంటే ఆ ఇయర్ ఎప్పుడో అవుతుంది, ముందే చనిపోయాడు. మరి ఈ ప్రాఫిట్ లో షేర్ ఎలా ఇవ్వచ్చు అంటే కనుక ప్రీవియస్ ఇయర్ లో ఉన్న ప్రాఫిట్స్ తీసుకుని దానిలో 6 months అని, ఇక్కడ క్వశ్చన్ లో 6 months కాబట్టి 6 months అని ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ ని బేస్ చేసుకుని వీడి షేర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కూడా యాజ్ పర్ అగ్రిమెంట్. నెక్స్ట్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫైనల్. సో ఇది కూడా చేసిన తర్వాత వీడి బ్యాలెన్స్ తెలిసిందా. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే పార్ట్నర్ అప్పటి వరకు ఉన్న క్యాపిటల్ చూసాము, గుడ్ విల్, రివాల్యూషన్, రిజర్వ్స్, ప్రాఫిట్ అప్ టు డేట్ అన్ని కలిపి 1 లక్ష రూపాయలు పే చేయాలని తెలిసిందా. రైట్. ది క్యాపిటల్ కెన్ బి పెయిడ్ ఇమీడియట్లీ టు రిప్రజెంటేటివ్. మరి రిప్రజెంటేటివ్ కదా, నేను మనిషి లేట్ గా చనిపోయాడు కదా, సో వాడు రిప్రజెంటేటివ్ ఎవరైతే వస్తారో ఆ రిప్రజెంటేటివ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి వాడికి పేమెంట్ చేసేయాలి. సో రిప్రజెంటేటివ్ కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో క్యాపిటల్ కెన్ బి పెయిడ్ ఇమీడియట్లీ టు రిప్రజెంటేటివ్ ఆర్ ఇట్ కెన్ బి పోస్ట్పోన్డ్. మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం. సో పేమెంట్ ఇమీడియట్ గా చేయాలంటే క్యాష్ ప్రాబ్లం. సేమ్ నన్ను రిటైర్మెంట్ లో కూడా అంతే కదా, అప్పుడు వెంటనే ఎక్కడ పంపిస్తాం, లోన్ అకౌంట్ పంపిస్తాం. ఈసారి అదే లోను పార్ట్నర్ పేరు మీద కాకుండా రిప్రజెంటేటివ్ లోన్ అకౌంట్ అని అంటాం. సో పార్ట్నర్ లోన్ అకౌంట్ కి ఫార్వర్డ్ చేస్తాం. నెక్స్ట్ మ్యామ్, అయితే లోన్ ఎలా రీపే చేయాలో రైట్ అండి. ఇఫ్ నథింగ్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ రిగార్డింగ్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా, నథింగ్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ రిగార్డింగ్ ది సెటిల్మెంట్ ఇన్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ లో ఈ సెటిల్మెంట్ ఎలా చేయాలో, లైక్ లోన్ పంపించాలా, ఇంట్రెస్ట్ ఇవ్వాలా, అలా విషయం మీద అగ్రిమెంట్ లో ఏమి లేకపోతే దెన్ యాక్ట్ విల్ అప్లై, పార్ట్నర్షిప్ యాక్ట్ విల్ అప్లై. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను ఏం చెప్తున్నానో ప్రతి పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్ గా వెళ్ళాను. చెకింగ్ సీక్వెన్స్ లో వెళ్ళాను. ఫస్ట్ 3 అడ్జస్ట్మెంట్స్ డేట్ ఆఫ్ డెత్ రోజు చేయాలి. చేసిన తర్వాత వాడు చనిపోయింది మిడిల్ ఆర్ ఏదైనా 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఆ నెల 3 నెలలు లేదా 6 నెలల వరకు ఉన్నటువంటి ప్రాఫిట్స్ లో షేర్ ఇవ్వాలి. అయితే అప్పటికి ఇయర్ ఎండ్ అవ్వదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ బేస్ చేసుకుని షేర్ ఇవ్వమని మనం అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఇట్ ఈస్ యాజ్ పర్ ది అగ్రిమెంట్. నెక్స్ట్ చనిపోయిన రోజు వరకు ప్రాఫిట్ లో షేర్ తో పాటుగా నెక్స్ట్ ఏం చేయాలి, ఆ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో వాడిని ఇమీడియట్ గా పే చేసేయాలి. ఎవరికి, రిప్రజెంటేటివ్ కి. ఒక రిప్రజెంటేటివ్ కానీ ఇమీడియట్ గా పే చేయకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేయాలి. సో పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం నీకుంటే ఇంట్రెస్ట్ ఎంత ఇస్తావు ఏంటి అనే దాని మీద అగ్రిమెంట్ లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇఫ్ నథింగ్ హాస్ బీన్ స్పెసిఫైడ్ రిగార్డింగ్ ది సెటిల్మెంట్ ఇన్ అగ్రిమెంట్ లో ఇన్ఫర్మేషన్ లేదనుకో దెన్ యాక్ట్ విల్ అప్లై. యాక్ట్ లో ఒక పాయింట్ చెప్పాను, దాన్ని మనం అప్లై చేయాలి. సెక్షన్ 37 అని పక్కన. సెక్షన్ 37 ఈ యాక్ట్ లో ఈ పాయింట్ ఎప్పుడు అప్లై అవుతుంది, ఓన్లీ వెన్ నథింగ్ హాస్ బీన్ స్పెసిఫైడ్ ఇన్ ద అగ్రిమెంట్. ఓకేనా, పాయింట్ గుర్తుండాలి అందరికి. ఓన్లీ వెన్ నథింగ్ హాస్ బీన్ స్పెసిఫైడ్ ఇన్ ద అగ్రిమెంట్. అగ్రిమెంట్ లో చెప్పకపోతే దెన్ సెక్షన్ 37 విల్ అప్లై. ఇది కూడా రిగార్డింగ్ వాట్, ఫైనల్ సెటిల్మెంట్ ది రిప్రజెంటేటివ్ ఫైనల్ సెటిల్మెంట్ బ్యాలెన్స్ చేయకపోతే, ఇమీడియట్ పేమెంట్ చేయకపోతే అప్పుడు మనం యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ అప్లై చేయాలి. ఏం చెప్తాను ఈ సెక్షన్ లో, ఇంట్రెస్ట్ at the rate of 6% per annum or ఒకటి ఇంట్రెస్ట్ 6% per annum పే చేయమన్నా, ఆర్ రెండో పాయింట్ అన్న షేర్ ఆఫ్ ప్రాఫిట్ టిల్ సెటిల్మెంట్ విత్ అన్సెటిల్డ్ క్యాపిటల్ బ్యాలెన్స్. వీడి క్యాపిటల్ బ్యాలెన్స్ అన్సెటిల్డ్ గా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ లో మనం తీసుకున్నాం 1 lakh అని. సో 1 lakh అన్సెటిల్డ్ బ్యాలెన్స్ కదా. సో మరి అన్సెటిల్డ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ ని వాడు ఫర్మ్ లో ఉంచుకునే కదా బిజినెస్ చేసింది. సో కాబట్టి ఆ షేర్ తో, ఆ క్యాపిటల్ బ్యాలెన్స్ తో ఎంతైతే ప్రాఫిట్ సంపాదిస్తుందో దానిలో షేర్ ఆఫ్ ప్రాఫిట్ టిల్ సెటిల్మెంట్ విత్ అన్సెటిల్డ్ క్యాపిటల్ బ్యాలెన్స్. సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేసే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని యాక్ట్ లో ఉండదు, యాక్చువల్ గా ఆప్షనల్ అని ఉంటుందండి. సో ఆప్షనల్ అంటే అర్థం ఆప్షనల్ టు ది రిప్రజెంటేటివ్. సో రిప్రజెంటేటివ్ కి ఏది ఆప్షన్ తీసుకుంటే అది ఇవ్వచ్చు. ఏ ఆప్షన్ తీసుకుంటాడు,
ఎవరైనా బెనిఫిట్ ఎక్కువ వచ్చేదిగా తీసుకుంటారు సార్, కాబట్టి విచ్ ఎవర్ ఈస్ హైయర్ అనేది అప్లై చేస్తాను. సో వీటిని మనం విత్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను విత్ ఎగ్జాంపుల్ దీనికి చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికన్నా ముందు సో ప్రతిదాన్ని నేను ఎంట్రీస్ రూపంలో రాసి దాన్ని విల్ గో విత్ ఎగ్జాంపుల్. సో ఎవరికి డౌట్ వచ్చింది? ఎవరికైనా ఎవరమ్మా ఎవరు డౌట్ అడుగుతున్నారు? చెప్పండి అమ్మా. సెకండ్ పాయింట్ ఇంకోసారి చెప్పరా సార్? అదేనమ్మా, దీన్ని మీకు విత్ ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ కూడా అర్థం కాకపోతే దాన్ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకేనా? రైట్. ఒకసారి జాగ్రత్తగా అందరూ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దానికన్నా ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీస్ రాస్తాను. ఎంట్రీస్ అంతా క్లియర్ గా అర్థమైన తర్వాత దాన్ని విల్ గో విత్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్స్ ఎలా అప్లై చేయాలంటే చూద్దాం. ఫస్ట్ జనరల్ ఎంట్రీస్. సో రీవాల్యుయేషన్ సేమ్ నాన్న, నేను మళ్ళీ చెప్పట్లేదు. సేమ్ ఎంట్రీస్. గుడ్ విల్ సేమ్ ఎంట్రీస్. రిజర్వ్ సేమ్ ఎంట్రీస్. ఫోర్త్ వన్ అన్న. ఇప్పుడు క్యాపిటల్. క్యాపిటల్కి వచ్చేవాడికి నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మూడు చేసిన తర్వాత బ్యాలెన్స్ తెలుస్తుంది. ఆ బ్యాలెన్స్ దానిలో ఉంటుంది. అది కాకుండా ఏమి ఇవ్వాలని చెప్పాను? ప్రాఫిట్ అప్ టు డేట్ ఆఫ్ డెత్. ప్రాఫిట్ షేర్ ఇవ్వాలని. సో దానికి ఎంట్రీ ఏమొస్తున్నా అంటే కనుక నన్ను అబ్జర్వ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ప్రాఫిట్ పిఎన్ అకౌంట్ తయారు చేయకుండా వాడి క్యాపిటల్ అకౌంట్ పెంచగలం అంటే నన్ను అబ్జర్వ్ చేయాలి. టు డిసీజ్డ్ పార్ట్నర్. డిసీజ్డ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. ఎంత అయితే అంత క్రెడిట్ చేయాలని. కానీ దానికి డెబిట్ నా దగ్గర పిఎన్ఎల్ అకౌంట్ లేదని. అందుకని ఏమని రాస్తామంటే మిడిల్ లో ఉంటుంది కాబట్టి, అంటే బిజినెస్ మిడిల్ లో ఉంటుంది కాబట్టి మనం వాడాల్సిన లెడ్జర్ పిఎన్ఎల్ సస్పెన్స్. ఇది ఒక కొత్త అకౌంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డెబిట్. సో పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు డిసీజ్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇది ప్రాఫిట్ షేర్ అప్ టు డేట్ ఆఫ్ డెత్ కి ఇచ్చేది నాన్న. అప్ టు డేట్ ఆఫ్ డెత్ కి ఒక బ్యాలెన్స్ తెలిసిందన్న. ఇఫ్ పెయిడ్ ఇమీడియట్లీ సేమ్ టు సేమ్ నాన్న. ఇఫ్ పెయిడ్ ఇమీడియట్లీ, ఇమీడియట్ గా పే చేస్తే ఎంట్రీ వస్తుందన్న డిసీజ్డ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ నాన్న. పేమెంట్ చేస్తే. ఇఫ్ నాట్ పెయిడ్, సో పే చేయకపోతేనన్నా డిసీజ్డ్ పార్ట్నర్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఇస్ ట్రాన్స్ఫర్ టు రిప్రజెంటేటివ్. రిప్రజెంటేటివ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా, ఈ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ వాటికి ఎవ్రీ ఇయర్ డ్యూ చేసుకుంటూ పేమెంట్ చేస్తాను. ఇది మనం చేయాల్సిన అప్లై చేసినటువంటి ఎంట్రీస్. జస్ట్ ఫర్ ఎంట్రీస్ అని. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్. సో ఇయర్ అప్ టు మిడిల్ లో ఎప్పుడైనా చనిపోతే కనుక ఆ చనిపోయిన రోజు వరకు ఇవ్వాల్సిన ప్రాఫిట్ కి ఎంతైతే క్యాలిక్యులేషన్ అగ్రిమెంట్ లో రాస్తామో దానికి ఎంట్రీ ఏమి రాయాలి? పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు డిసీజ్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్. ఫైనల్ గా డిసీజ్ పార్ట్నర్ క్యాపిటల్ పే చేస్తే టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇది కూడా ఎవరికి పే చేస్తారు? రిప్రజెంటేటివ్ కే. ఒకవేళ ఇఫ్ నాట్ పేడ్ అయితే కనుక రిప్రజెంటేటివ్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి వారి అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో చూపించుకోవాలి. ఆ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తూ ఉంటాం. ఇంకా పేమెంట్ చేయకపోతే, అగ్రిమెంట్ ఏమి చెప్పకపోతే దాన్ని డెఫినెట్లీ మనం ఏం చేయాలని సెక్షన్ 37 అప్లై చేయాలి. ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఇవ్వాలి, లేదా సెటిల్మెంట్ అయితే ప్రాఫిట్ లో షేర్ అయితే ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలి. విచ్ ఎవర్ ఈస్ హైయర్ మనం వారికి పే చేసుకోవాలి. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది అన్న. ఒకవేళ పేమెంట్ చేయకపోతే కంటిన్యూ అవుతున్న ఫర్మ్ వాళ్ళకి క్యాపిటల్ రిప్రజెంటేటివ్ కి షేర్ అనేది ఇస్తూ ఉండాలి పిఎన్ఎల్ అకౌంట్ లో నుంచి. పిఎన్ఎల్ అకౌంట్ లో నుంచి, అప్రాపరేషన్ అకౌంట్ లో నుంచి కాదు. ఎందుకంటే వీడు అసలు పార్ట్నర్ కాదు. సో కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్ లో అది ఏమవుతుందన్న కంపల్సరీగా యాక్ట్ ప్రకారం ఛార్జ్ అయిపోతుందన్న. సో ఛార్జ్ ప్రకారం మనం సెటిల్ చేస్తాం. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది విత్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం. అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఒకసారి ఒక క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ డైరెక్ట్ గా చేద్దాం. క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏమన్నా సెక్షన్ 37 గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. కానీ అందరూ కూడా మీ బుక్స్ లో పేజ్ నెంబర్ 8.115 తీసుకుని అండర్ సెక్షన్ 37 ఒక పాయింట్ ఉందని, దానిపైన ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ చదువుతున్నాను, పాయింట్ చదువుతున్నాను. ఇందాక నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది లేదు అబ్జర్వ్ చేయండి అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా.
ఎందుకంటే చాలా మందికి అది సెకండ్ పాయింట్ మీద డౌట్ వచ్చింది కదా సార్. సో క్వశ్చన్ లో ఏం చెప్తున్నాడు, ఏబిసి ఫర్ పార్ట్నర్షిప్ బిజినెస్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వల్లీ, ముగ్గురు ఈక్వల్ రేషియో. సి రిటైర్స్ ఆన్ 31st October 2000, రిటైర్ అయిపోతున్నారు. ద క్యాపిటల్స్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆఫ్టర్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ టు 50,000, 75,000, 1 lakh రెస్పెక్టివ్లీ. ఏ అండ్ బి కంటిన్యూ టు క్యారీ బిజినెస్ ఫర్దర్ వితౌట్ సెటిలింగ్ ది అకౌంట్స్ ఆఫ్ సి. సికి సెటిల్ చేయకుండా కంటిన్యూ చేస్తారు బిజినెస్. వారికి సెటిల్ చేయకపోతేనే కదా, అన్సెటిల్డ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనకి ఏం అప్లై అవుతుంది, సెక్షన్ 37 అప్లై అవుతుంది. సెక్షన్ 37 ఏం అప్లై అవుతుంది, ఫైనల్ పేమెంట్ టు సే మేడ్ ఆన్ 1st February 2018. సో యాక్చువల్ గా వీడు ఎప్పుడు వెళ్ళిపోయాడు బయటికి, 31st October, ఐదు రిటైర్మెంట్ అంటే సెక్షన్ 37 అప్లై అవుతుంది. సో 31st October, November, December, January, సో 4 months అండి. ఈ 4 months కూడా వాడికి అన్సెటిల్డ్ ఉంది. ద ప్రాఫిట్ మేడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 3 months అమౌంటెడ్ టు 28,000. సారీ ఒక నిమిషం, అక్టోబర్ అయిపోయింది, నవంబర్, డిసెంబర్, జనవరి, సారీ 3 months, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, రైట్. 3 months కి సంబంధించిన ప్రాఫిట్ ఎంత అంట, 28,000 అంట. ఇప్పుడు వెంటనే ఇందాక చెప్పిన సెక్షన్ 37 ఫస్ట్ ఏం చేయాలి, అన్సెటిల్డ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వీడి బ్యాలెన్స్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1,20,000 ఉందండి. 1,20,000 మీద 6% చొప్పున ఇంట్రెస్ట్ పెర్ annum చెప్పాను కదా, 3 months కాబట్టి 3 months కి 1,800 ఇంట్రెస్ట్ వచ్చింది. ఆర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ సెటిల్మెంట్ అని అబ్జర్వ్ చేయాలి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశారు అబ్జర్వ్ చేయాలి. ప్రాఫిట్ షేర్, ఆ ప్రాఫిట్ సెటిల్మెంట్ చూసుకుంటారా. సో 28,000 ప్రాఫిట్ సంపాదించాడు. అబ్జర్వ్ చేయలేక నేను రాస్తాను. విత్ 3 క్యాపిటల్స్ 50, 75 అండ్ 120. సో అంటే 50 + 75, 125, 125 + 120, 245. అంటే వాడు సెటిల్ చేయకుండా మొత్తం ముగ్గురు క్యాపిటల్స్ కలిపి సెటిల్ చేయలేదు కదా, మరి వాడి దగ్గర డబ్బులు ఉన్నట్టు 2,45,000 క్యాపిటల్ తో 28,000 ప్రాఫిట్ సంపాదించినప్పుడు వీడి షేర్, చనిపోయిన పార్ట్నర్ షేర్ ఎంత, 1,20,000. 1,20,000 షేర్ అయితే కనుక ఎంత, అదే కదా ఈ 1,20,000 అంటే ఎవరు, డిసీజ్డ్ పార్ట్నర్, వాడి షేర్ ఎంత అవుతుంది, వాడి షేర్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట ఇక్కడ మనం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా. సో 28,000 ఇంటూ 1,20,000 బై 2,45, అదే వాడు చేసిన క్యాలిక్యులేషన్. ఎంత వచ్చింది షేర్ సెటిల్మెంట్, 13,700. ఇదేమో అన్సెటిల్డ్ బ్యాలెన్స్ యొక్క షేర్ ఆఫ్ ప్రాఫిట్. రెండోదేమో ఇంట్రెస్ట్ 1,800, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. అంటే మన పార్ట్నర్కి ఏమిస్తాం, 13,714 రూపీస్ పే చేయాలి. ఇది నన్ను సో ఎగ్జాంపుల్ ప్రకారం నీకు అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సార్ ప్రాఫిట్ 3 months కి ఇచ్చారండి సార్, 9 months కి సార్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎగ్జాంపుల్ లో వాడు చనిపోయింది ఎప్పుడు, సారీ రిటైర్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోయింది ఎప్పుడు, 31st October, అవునా. ఆ రోజు వరకు నీకు ఆల్రెడీ అన్ని సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత ఉన్న బ్యాలెన్సే 1,20,000. 31st October వరకు అన్ని సెటిల్మెంట్స్ లైక్ రీవాల్యుయేషన్, గుడ్ విల్, రిజర్వ్స్, ప్రాఫిట్ అప్ టు ది డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ డెత్, ఆ డేట్ వరకు ఉన్న మొత్తం వాల్యూవే 1,20,000. ఆ 120ని పే చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ 120 మీద ఏమి ఇవ్వాలనేది క్వశ్చన్. అగ్రిమెంట్ లో ఏమి రాయలేదు. సో అగ్రిమెంట్ లో ఏమి లేనప్పుడు ఆ 120 మీద ఏమి ఇవ్వాలంటే ఏం చెప్తాం, ఇంట్రెస్ట్ ఆర్ ప్రాఫిట్ షేర్ విచ్ ఎవర్ ఇస్ హైయర్. సో ఇంట్రెస్ట్ ఎంత అంటే 1,800, ప్రాఫిట్ ఏమో అక్కడి నుంచి వాడు సెటిల్ చేసింది ఎన్ని రోజులు, 3 months. 3 months ప్రాఫిట్ 28,000, దానిలో షేర్ ఏమో 13,714, విచ్ ఎవర్ ఇస్ హైయర్ వాడికి ఇస్తాం అన్నమాట. అర్థమైందేనా సాయిరామ్? ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్స్? ఇది అన్న డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో దీంతో డెత్ కి సంబంధించిన బేసిక్ థియరీ కంప్లీట్ చేస్తాం మనం. నెక్స్ట్ మనం ఫైనల్ కాన్సెప్ట్ మిగిలిందన్న లైఫ్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ కానీ నేను చెప్పేస్తే కనుక డెత్ మీద ఉన్నటువంటి సమస్య కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పటిదాకా చెప్పిన దాన్ని ఒకసారి చెక్ చేసుకున్నాను, ఒక 5 minutes.